సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, నిన్న మన రాయల్ రంబల్లో మన అలెక్సా బ్లెస్ ఫైనల్లీ రిటర్న్ చేసింది. అండ్ వీళ్ళు చాలా మంది నాకు అడిగినారు, అన్న ఇప్పుడు మన అలెక్సా బ్లెస్ జస్ట్ ఓన్లీ వన్ టైం కోసం వచ్చిందా లేదా ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తుందా లేదా అని వీళ్ళు కొంతమంది అడిగినారు కదా. సో ఫైనల్లీ మనకి మన అలెక్సా బ్లెస్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ మనకి ఇప్పుడు రాలో కనిపిస్తుంది అంట. అంటే ఇప్పుడు రాలో కనిపించడం అంటే చూడండి, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఎక్కువ రాలో కనిపిస్తాడా లేదా స్మాక్ డౌన్లో కనిపిస్తాడా, అది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకి దానిపైన ఆన్సర్ వచ్చిందనమాట. అండ్ ఆన్సర్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ మనకి రాలో కనిపిస్తుంది. సో ఇప్పుడు రాలో కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మన అలెక్సా బ్లెస్ జస్ట్ ఏదో వన్ టైం కోసం రాలేదు. అలెక్సా బ్లెస్ అంటే కాంట్రాక్ట్ ప్రాబ్లం ఖతమైనట్టు ఉంది, అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది. అండ్ ఇప్పుడు మన అలెక్సా బ్లెస్ మన రాలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వైడ్ 6 ఫ్యామిలీ స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోయినారు. అండ్ ఇప్పుడు అలెక్సా బ్లెస్ మన రాలో అంటున్నారు. సో ఇప్పుడు అంటే మన అలెక్సా డార్క్ క్యారెక్టర్లో జస్ట్ ఏదో వన్ టైం కోసం వచ్చిందా అంటే రీసెంట్లీ మన రాయల్ రంబల్ వచ్చినప్పుడు ఆ లిల్లీ బొమ్మన్ అంటే ఆ డాల్ని తీసుకొచ్చింది అనమాట. సో డార్క్ క్యారెక్టర్ ఉండే మన ద ఫీల్డ్ బ్రేవ్ వాటికి మంచి ట్రిబ్యూట్ ఇవ్వడానికి మేబీ అందుకే ఈ టైప్లో వచ్చినట్టుంది. సో దాని తర్వాత మనకి ఇన్ ఫ్యూచర్లో మేబీ అలెక్సా నార్మల్ క్యారెక్టర్లోనే అంటే గాడెస్ క్యారెక్టర్లోనే కనిపించచ్చు, మేమేం చెప్పలేము. కానీ ఇప్పుడు మన అలెక్సా బ్లెస్ రాలో అండ్ వైడ్ 6 ఫ్యామిలీ స్మాక్ డౌన్లో ఉంటే అది ఎక్కడో సెట్ అయితే లేనమాట. ఒకవేళ మన అలెక్సా బ్లెస్ డార్క్ క్యారెక్టర్లో ఉంటే సో చూద్దాం, ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే చూద్దాం మన అలెక్సా బ్లెస్. కానీ ప్రజెంట్ కోసం అయితే రాలో కనిపిస్తుంది అని ఈ టైప్లో మనకి అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. అండ్ నాకు ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ మన వైడ్ 6తోనే కలిసి ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన వైడ్ 6 మన రాలైనా వచ్చేయాలి లేదా మన అలెక్సా బ్లెస్ స్మాక్ డౌన్ అయినా వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, రీసెంట్లీయే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక అనౌన్స్మెంట్ చేసి అంటే ఒక మాట చెప్పినారన్నమాట. అండ్ అది ఏంటంటే ఇంకా చాలా ఉమెన్ సూపర్ స్టార్ రిటర్న్ చేస్తారు. అంటే ఓన్లీ అలెక్సా బ్లెస్ అని కాదు, ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ ఉమెన్ సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తారు అని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఇప్పుడు ఆ ఉమెన్ సూపర్ స్టార్స్ ఎవరో మీకు బాగా తెలుసు అనే మాట నేను ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మన బెక్కీ లించ్ వస్తుందని. సో ఇప్పుడు మన బెక్కీ లించ్ రిటర్న్ చేస్తుండే, బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్స్ ఏదో చేంజ్ చేసినట్టున్నారు. సో అందుకని ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమంటున్నారు అంటే ఇంకా చాలా ఉమెన్ సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ ఉమెన్ సూపర్ స్టార్స్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తారంట. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు రిటర్న్ చేస్తారు, బట్ కొంతమంది ఉన్నారు. అండ్ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ పేరు మన బెక్కీ లించ్ అండ్ జేడ్ కార్గిల్ బి కావచ్చు అన్నమాట. సో 2 పేర్లు వస్తున్నాయి. అండ్ చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఇంకా వేరే ఉమెన్ సూపర్ స్టార్ పేరు ఏమైనా రూమర్ వస్తే నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ ఉమెన్ సూపర్ స్టార్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, బెక్కీ లించా, జేడ్ కార్గిలా లేదా ఏజే లియా? మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మన లోగన్ పాల్ పైన చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు. ఎందుకంటే మన లోగన్ పాల్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఒక ఫ్యాన్ ఉండే అనమాట. అండ్ ఆ ఫ్యాన్ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరా తీసుకొని అప్పుడే ఇమీడియట్ మన లోగన్ పాల్ పలగొట్టేసిండు. సో దాని తర్వాత ఇక ఫ్యాన్ సోషల్ మీడియాలో తిట్టి పడేస్తున్నారు అనమాట. లోగన్ పాల్ కరెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడ టికెట్స్ కొనుక్కొని వస్తారు, అంటే ఫ్రీలో రారన్నమాట, టికెట్స్ కొనుక్కొని వస్తారు. సో అలాంటప్పుడు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి కెమెరా గుంజుకొని పలగొట్టడం ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ తిడుతున్నారు. సో అందుకనే మన లోగన్ పాల్ టీము ఒకటి కన్ఫర్మ్ చేసినారు. అండ్ అది ఏంటంటే అక్కడ ఉన్న మనిషి ఫ్యాన్ ఏం కాదన్నమాట, వీళ్ళే అది సెటప్ చేసినారు. అంటే మన లోగన్ పాల్ టీమ్ మెంబర్ అనమాట, కావాలని ఇలాంటి సీన్ సెటప్ చేసినారు. అండ్ అయినా ఓన్లీ మన అంటే లోగన్ పాల్ అని కాదు, ప్రతి ఒక్క WWE సూపర్ స్టార్స్కి తెలుసు అక్కడ అందరు డబ్బులు కొనుక్కొని వస్తారని. సో అందుకనే కెమెరా తీసుకొని వాళ్ళు ఏం పలగొట్టరు అనమాట. జస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలని మన లోగన్ పాల్ ఇలాంటి ట్రిక్స్ అవన్నీ యూజ్ చేస్తుంటారు. సో అందుకని లోగన్ పాల్ టీమ్ మెంబరే అక్కడ ఒక కెమెరా తీసుకొని కూర్చుండు అనమాట. అండ్ మన లోగన్ పాల్ ఎంట్రీ అయినప్పుడు లోగన్ పాల్ కెమెరా తీసుకొని పలగొట్టేసిండు. అంతేకాని దాన్ని పట్టుకొని ఫ్యాన్స్ అంటే కొంతమందికి అర్థం కాలేదు అది. సో అందుకని ఇప్పుడు ఎవరెవరికి అర్థం కాలేదు వాళ్ళు తిట్టినారనమాట. చాలా మందికి అర్థమైపోయింది అది సెటప్ అని, చాలా మందికి చూడంగానే అర్థమైపోయింది అంటే లోగన్ పాల్ ఏదో సెట్ చేసినట్టు అని. బట్ కొంతమందికి అర్థం కాలేదు, అందుకని తిట్టినారు. సో ఫ్యాన్స్ ఎక్కువ తిడుతున్నారని లోగన్ పాల్ టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చాయన్నమాట. అది లోగన్ పాల్ టీం మెంబర్ అనమాట, అదంతా జస్ట్ ఒక సెటప్. ఓకే. అండ్ బాస్ అంతేకాదు కోపం అంటే మన ఫ్యాన్స్ యాంగ్రీ అంటే కోపం అంటే గుర్తొచ్చింది బాస్. ఇప్పుడు నేను ఏమైనా అన్నాను అనుకోండి, అరే ఏందన్నా నువ్వు జేఓస్తో గెలిచినా నువ్వు అంత అంటే కోపం చూపిస్తున్నావు ఏందని కొంతమంది నాకు చెప్తారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అదే నేను షేర్ చేస్తాను. అంటే నేను షేర్ చేసేది నా ఒపీనియన్ కాదు, నా మనసులో ఏముందో అది నేను ఎప్పుడు చెప్పను అనమాట. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అది నేను మీ వరకు తీసుకొస్తాను, అదంతా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, షార్లెట్ ఫ్లేర్ గెలిచింది కదా. సో గెలిచిన తర్వాత మా WWE ఆ వీడియో అప్లోడ్ చేయగానే డిస్లైక్ చూడండి మీరు,
అంటే లైక్స్ కొంచెం జూమ్ చేస్తా చూడండి. లైక్స్ ఏమో ఓన్లీ అంటే నియర్లీ ఒక 6,000 ఉన్నాయి అండ్ డిస్లైక్స్ ఏమో 22,000 ఉన్నాయి. అంటే 6,000 లైక్స్ 22,000 డిస్లైక్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ హేట్ ఓన్లీ మనమే చేస్తా అంటే ఓన్లీ నేనా మీరా లేదా మొత్తం లోకమే చేస్తున్నా అంటే చాలామంది హేట్ చేస్తున్నారనమాట. అండ్ జేవుసో గెలిచిండు కదా. సో ఇప్పుడు జేవుసో గెలిచినప్పుడు అంటే చూడండి, ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన 14,000 లైక్స్ ఉన్నాయి, డిస్లైక్స్ ఏమో 22,000 ఉన్నాయి. అంటే లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏదో అంటే అనుకుంది, ఫ్యాన్స్ అనుకుంది కాదు, అనుకోలేని చేద్దామని ఈ టైప్లో ఏదో ప్లాన్ చేసినారన్నమాట. జేవుసో గెలవాలని అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు జేవుసో గెలుస్తాడని ముందే ప్లాన్ చేసినారు వీళ్ళు 1 month ముందని, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ మీరు చూడండి, ఇప్పుడు మీ ముందే ప్రూఫ్ ఉంది కదా ఇక్కడ, అంటే ఇప్పుడు మీ ముందే మొత్తం ఉంది ఇప్పుడు. అండ్ అది ఏంటంటే ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు బాస్. 14,000 మంది లైక్ చేస్తే 22,000 మంది డిస్లైక్ చేయడం ఏంది అంటే ఎవ్వరికి నచ్చలేదు ఈ డిసిజన్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను చెప్పడం లేదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను మీ అందరికీ. అంటే ఇక్కడ లోకం అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ మార్కెట్లో స్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ నుంచి ఏం రియాక్షనో అది నేను చూపిస్తున్నాను మీ అందరికీ. సో ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మీకు అంటే జేవుసో గెలవడం మీకు నచ్చిందా నచ్చలేదా? ఓపెన్లీ చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ జేవుసో కాకుండా జాన్ సీనానే గెలిస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే జాన్ సీనాది లాస్ట్ రన్ కదా బాస్. సో ఇప్పుడు లాస్ట్ రన్ అన్నప్పుడు ఇప్పుడు మన జాన్ సీనా న్యూ సూపర్ స్టార్స్కి లేదా వేరే సూపర్ స్టార్ మంచి పుష్ అని, ఇప్పుడు ఓల్డ్ సూపర్ స్టార్ అయినా సరే మన జేవుసో చాలా పాత సూపర్ స్టార్, బట్ ఇప్పుడు అంటే ఎప్పుడు ఇంత మంచి హై లెవెల్లో పేరు సంపాదించలేదు కదా జేవుసో. సో జేవుసోకి మంచి పుష్ చేయడానికి ఈ టైప్లో మన జాన్ సీనా సాక్రిఫైస్ చేయడం ఎక్కడో కరెక్ట్ కాదంటున్నారు ఇప్పుడు ఫ్యాన్స్. ఎందుకంటే లాస్ట్ రన్ ఇది, లాస్ట్ రన్ అన్నప్పుడు ఇవన్నీ కాదు. మాకు జాన్ సీనా నెక్స్ట్ లెవెల్లో మంచి పుష్లు కనిపించాలి. జాన్ సీనాకి మేము ఒక ఓల్డ్ జాన్ సీనాలా చూడాలనుకుంటున్నాం. జాన్ సీనా 17 times ఛాంపియన్ అయిపోవాలి అని ఈ టైప్లో ఫ్యాన్స్ అంటున్నారు. బట్ జాన్ సీనా కొంచెం సీరియస్ కనిపిస్తలేడు బాస్. అంటే మీరు నిన్న రాయల్ రంబల్ చూసినారంటే, మ్యాచ్ చూసినారా మీకు తెలిసి ఉంటుంది. జాన్ సీనా అసలు మీకు ఎక్కడి నుంచి నిజంగా చెప్పండి బాస్, నిజంగా చెప్పండి మా రెస్ట్ తెలుగు ఫ్యామిలీ, మీకు జాన్ సీనా ఎక్కడి నుంచైనా కొంచెమైనా సీరియస్ కనిపించిండా ఈ మ్యాచ్లో? మన జాన్ సీనా ఎంట్రీ అయినప్పటి నుంచి మొత్తము అంటే ఎలిమినేట్ అయ్యేంత వరకు ఎక్కడి నుంచి అయినా సీరియస్గా కనిపించిండా? ఏదో లైట్ తీసుకొని ఫైట్ చేస్తారు కదా ఆ టైప్లో కనిపించిండు అనమాట మన జాన్ సీనా. సో అందుకని ఫ్యాన్స్కి అంత నచ్చడం లేదన్నమాట. సో అందుకని మేబీ మన జాన్ సీనా అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినారన్నమాట. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పినారంటే, నేను నిన్న చెప్పిన ఆల్రెడీ మీ అందరికీ, అండ్ అది ఏంటంటే ఇప్పుడు నేను ఎలిమినేషన్ చేంబర్ అడుగు పెడతాను, నేను గెలుస్తాను అని ఈ టైప్లో చెప్పినారన్నమాట. సో చూద్దాం, ఇప్పుడైనా మన జాన్ సీనా కొంచెం సీరియస్ అయిపోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ రన్ ఓకే, బట్ జాన్ సీనా రాగానే రాయల్ రంబల్లో గెలిచినది ఎక్కడనో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు బాస్, వాళ్ళు కోపం చూపిస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, సరే లాస్ట్ రన్ సరే ఓకే, బట్ రాగానే గెలవడం ఏందని ఈ టైప్లో కొంతమంది ఆలోచిస్తారు కదా, ఈ టైప్ ఫ్యాన్స్ బి ఉన్నారు డార్లింగ్స్. అందుకనే మేబీ మన జాన్ సీనా గెలవలేదు అనుకుంటా. అండ్ మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ బి గెలిచినా గెలవచ్చు. నేను మీకు గుర్తుందని చెప్పండి, నేను ఎప్పుడో ఒకసారి చెప్పినాను. అండ్ అది ఏంటంటే జాన్ సీనా మేబీ రాగానే గెలుస్తుంది, ఎక్కడో సెట్ కాదనుకుంటా. మేబీ ఎలిమినేషన్ చేంబర్ గెలిచినా గెలవచ్చు మన జాన్ సీనా అని ఈ టైప్ నేను చెప్పినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ అదే జరుగుతుంది అనుకుంటా. సో మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ గెలిస్తే కోడి రోడ్స్తో ఫైట్ చేస్తాడు ఫర్ ఛాంపియన్షిప్, లేదా మన జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయని నేను నిన్ననే చెప్పినాను. సో చూద్దాం. అండ్ అంతే కోడి రోడ్స్ పైన ఒక అప్డేట్ వస్తుందన్నమాట. మన కోడి రోడ్స్ ఆ టైటిల్స్ రిలంకిష్ చేసిన చేయొచ్చు, అంటే టైటిల్ ఉంది కదా మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్, సో రిలంకిష్ చేయొచ్చు ఈ టైప్లో వస్తుందన్నమాట ఒక రూమర్. సో ఆ రూమర్ కొంచెం కనుక్కుందాం, ఇంకా కనుక్కొని రేపు ఒక అప్డేట్ వీడియోలో లేదా మన రా హైలైట్స్ వీడియోలో నేను షేర్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ముందే మనం ఇప్పుడే ఏం చెప్పలేమన్నమాట. అండ్ అంతేకాదు బాస్, మన ఐసో స్పీడ్ వచ్చినా కదా, ఐసో స్పీడ్ వచ్చినందుకు నిజంగా చాలా లాభం అయిందన్నమాట. 250 million ప్లస్ వ్యూస్ అన్నమాట, అది మామూలు మాట కాదు. అంటే మన ఐసో స్పీడ్ సైడ్ నుంచి అంటే చాలా వ్యూస్ వచ్చినాయి అన్నమాట. అంటే ఐసో స్పీడ్ ఎక్కడెక్కడ వీడియోస్ అప్లోడ్ అయినో అక్కడ అంటే టోటల్ వ్యూస్ అంటున్నారు. ఇప్పుడు టోటల్ వ్యూస్ 250 million ప్లస్ అన్నమాట. సో నిజంగా చాలా మంచి లాభమైంది ఐసో స్పీడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐసో స్పీడ్ నేను లైవ్ స్ట్రీమ్లో నేను ఇక నా జీవితంలో ఎప్పుడు రాను డబ్ల్యూడబ్ల్యూలో అని చెప్పింది కదా, తర్వాత ఒక వీడియో వచ్చింది అనమాట. అండ్ ఆ వీడియోలో మన ఐసో స్పీడ్ ఏమంటున్నారంటే, నేను నెక్స్ట్ ఇయర్కి వస్తాను, నేను రాయల్ రంబల్లో వస్తాను, నేను రోమన్ రైన్స్కి ఎలిమినేట్ చేస్తాను, కొంత సూపర్ స్టార్స్ పేరు చెప్పిండు అనమాట. సో చూద్దాం, కొంచెం ఫన్ అయితే
అయిపోతూ ఉండే. అంటే ఇప్పుడు ఇలాంటి మన యూట్యూబర్స్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు నిజంగా కొంచెం మజా వస్తుంది అనమాట. సో ఐసెస్ స్పీడ్ వచ్చినందుకు కొంచెం మజాను వచ్చింది, మరి అంత వేస్ట్ ఏమి అనిపించలేదు. బట్ ఒక్క సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్కి నిన్న మొత్తం వేస్ట్ అనిపించింది. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, మన డ్రూ మ్యాకింటైర్. నేను నిన్ననే ఒక సెకండ్ వీడియో చెప్పినాను, అండ్ అదేంటంటే డ్రూ మ్యాకింటైర్ కోపంలో వెళ్ళిపోయిందని. సో ఇప్పుడు మనకి దానిపైన కొంచెం ఇంకా డీటెయిల్స్ తెలిసినాయి అనమాట. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్కి కోపం ఎందుకు వచ్చిందంటే, అక్కడ రింగ్లో అంట ఒక సూపర్ స్టార్ ఉండే, ఆ సూపర్ స్టార్ మొత్తం స్పాట్ లైట్ మొత్తం అట్రాక్షన్ మొత్తము తీసుకోనికి ట్రై చేస్తుండంట. సో ఆ సూపర్ స్టార్ వల్ల మన డ్రూ మ్యాకింటైర్ పిచ్చి కోపం వచ్చింది. అందుకని బ్యాక్ స్టేజ్ వెళ్ళి చాలా కోపం చేసిన అనమాట మన డ్రూ మ్యాకింటైర్. సో ఇదంతా ఏంది అంటే, ఆ సూపర్ స్టార్ ఇట్లా ఎందుకు చేస్తుండని చెప్పి కోపంలో బ్యాక్ స్టేజ్ నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ కొంచెం డీటెయిల్ తెలిసి ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదంటే, ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అక్కడ రింగ్లో మొత్తము స్పాటెడ్ అంటే మొత్తం అట్రాక్షన్ మొత్తం తీసుకొని ట్రై చేసిండో, ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ఎల్ఏ నైట్ అంటున్నారు. అంటే ఎల్ఏ నైట్ అక్కడ చాలా ఓవర్ చేసినంట, రింగ్లో మొత్తం స్పాటెడ్ అంటే మొత్తం అట్రాక్షన్ మొత్తం తీసుకొని ట్రై చేస్తాం. సో దానివల్ల మా డ్రూ మ్యాకింటైర్ది అంటే మా డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేట్ అయింది కదా. సో ఆ ఎలిమినేషన్ అంటే ఎలిమినేట్ అయినప్పుడు అంత అట్రాక్షన్ కనిపించలే అనమాట. అండ్ అయినా మా డ్రూ మ్యాకింటైర్ పైన ఇంకో అప్డేట్ ఉంది. అండ్ అది ఏంటంటే మా డ్రూ మ్యాకింటైర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ 2024లో చాలా చేసిండు బాస్, అంటే సీఎం పంక్తో ఒక సాలిడ్ ఫ్యూడ్ ఇచ్చిండు. అలాంటిది ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్కి మీరు రసల్ మేనియాలో వేరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు డేమియన్ ప్రిస్ట్ అంటే ఒక మాల్మాటగా డేమియన్ ప్రిస్ట్ ఒక మంచి సూపర్ స్టారే, నేను కాదంటలేను. బట్ డ్రూ మ్యాకింటైర్ ప్రకారం డేమియన్ ప్రిస్ట్ ఆ లెవెల్ కాదా అని మన డ్రూ మ్యాకింటైర్ అనిపిస్తుంది అనమాట. డ్రూ మ్యాకింటైర్ అసలు ఏమంటున్నారు అంటే, నేను చాలా చేసినాను, సో నాకు ఒక మంచి సూపర్ స్టార్తో మ్యాచ్ ఇస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్కి అద్వి కోపం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎల్ఏ నైట్ అక్కడ చాలా ఓవర్ చేసింది కదా, సో అద్వి కోపం ఉందన్నమాట. అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ కోపంలో బ్యాక్ స్టేజ్ అంటే చాలా తిట్టి చాలా కోపం చేసి వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ కనుక్కుంది చాలా సూపర్ స్టార్స్, ఓన్లీ డ్రూ మ్యాకింటైర్ అని కాదు, ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ అక్కడ బ్యాక్ స్టేజ్ వచ్చి ఏమని చెప్పినారంటే, గొరిల్లా పొజిషన్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఏమని చెప్పినారంటే, ఎల్ఏ నైట్ కొంచెం ఓవర్ చేస్తుండే అనమాట, రింగ్లో మొత్తం స్పాట్ లైట్ తీసుకొని ట్రై చేస్తుండేది కరెక్ట్ కాదని ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ చెప్పినారంట. సో చూసాం ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఎల్ఏ నైట్ అండ్ లోగన్ పాల్ అంటున్నారు, బట్ మేబీ ఎల్ఏ నైట్ పేరు ఎక్కువ వస్తుంది. సో చూసాం. సో ఇది అనమాట మన డ్రూ మ్యాకింటైర్ ఎందుకు కోపంలో బ్యాక్ స్టేజ్ ఇంత అంటే కోపం మొత్తం స్టేడియం వదిలేసి వెళ్ళిపోయింది కదా. సో దానిపైన ప్రెజెంట్ కోసం అయితే మనకి ఈ అప్డేట్ వచ్చింది బాస్. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఇప్పుడు మనం మాట్లాడదాము మన జే ఊసో అండ్ మన జేకబ్ ఫాటు గురించి. ఎందుకంటే బాస్ చూడండి, ఇప్పుడు వీళ్ళకి ఆన్ టీవీలో అస్సలు పడదు, బట్ అంటే ఆన్ స్క్రీన్లో పడదు, బట్ బ్యాక్ స్టేజ్ మన జేకబ్ ఫాటు క్యారెక్టర్ బ్రేక్ చేసినారు. జే ఊసో గెలిచి 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచి మన జే ఊసో బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ సైడ్ వెళ్తున్నప్పుడు మన జేకబ్ ఫాటు కలిసినారనమాట, వీళ్ళు హగ్బీ చేసినారనమాట. అండ్ ఈ వీడియో ఆల్రెడీ కొంచెం వైరల్ అయింది. అండ్ మీలో ఎవరెవరు ఈ వీడియో అంటే మీరు చాలామంది ఆల్రెడీ వీడియో చూసినట్టున్నారు, బట్ అయినా మీలో కొంతమంది ఈ వీడియో మిస్ చేసినారంటే డోంట్ వరీ బాస్, నేను మీ అందరి కోసం రేపు మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అంటే ఇప్పుడు ఏదున్నా సరే మనము అంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి మొత్తము రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడదాం అనమాట. సో అందుకని మీరు డబ్ల్యూడబ్ల్యూ గురించి ఏమైనా మాట్లాడి ఉంటే మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో వచ్చేయండి అనమాట. సో రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో రేపు నేను ఈ వీడియోని షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఈ వీడియోకి ఇక్కడ ప్లే చేయలేను, బట్ నేను ఈ వీడియోకి రేపు మార్నింగే మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. కొంచెం డీటెయిల్గా మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆ వీడియోలో. సో మీరు రేపు మార్నింగ్ ఆ వీడియో చూడండి మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో. ఓకే. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇంత భయంకరంగా అటాక్ చేసిండు రోమన్ రేన్స్ పైన. అంటే అసలు ఎవరు అనుకోలే అనమాట. అంటే సెత్ రాలిన్స్ అంటే ఈ టైప్లో రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తాడు, చాలా పిచ్చి కోపం చూపిస్తాడు. సీఎం పంక్తో ఫ్యూడ్లో ఉన్నాడు ఆల్రెడీ మన సెత్ రాలిన్స్, అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిండు కదా. సో ఇప్పుడు మనం ఇంకో రూమర్ వచ్చిందనమాట, నేను నిన్ననే చెప్పినాను సెకండ్ వీడియోలో. అండ్ అదేంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంత దెబ్బలు తిన్న తర్వాత సైడ్గా కూసాడని. సో ఎస్ అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తాడంట మన సెత్ రాలిన్స్ పైన. ఈసారి మామూలు కూడా అనమాట, ఈసారి రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ చాలా కిరాక్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యూడ్లో మన సీఎం పంక్ యాడ్ అయిపోయినారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా రూమర్స్ వచ్చినాయా అంటే ఎస్, ఈరోజు మరోసారి మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయన్నమాట. అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట రెసల్ మేనియా కోసం. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ వస్తుందంట. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏందో చూడాలి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏంది అంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇప్పుడు ఇలా మధ్యలో ఇప్పుడు ఏం చేస్తుందో అదో చిన్న షాకింగ్ ట్విస్ట్ అంట. సో ఇప్పుడు ఆ ట్విస్ట్ అని ఒకటి తెలుస్తుంది, బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ ట్విస్ట్ ఏంది అంటే ఇప్పుడు దీంట్లో ఏ మసాలా కలపబోతుందో అది మనకి ఇంకా తెలియదు. బట్ ఒక్కటి మాత్రం నేను మీద చెప్పొచ్చు, అంటే అది ఏంటంటే
రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లో కావచ్చు లేదా రసల్ మేనియాలో కావచ్చు, ఎందుకంటే మధ్యలో ఎలిమినేషన్ చేంబర్ ఉంది. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో మేబీ వీళ్ళు ఒకవేళ చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేసినా అక్కడ పోయి చాలా అంటే చాలా రచ్చ జరుగుతుందంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ షాకింగ్ ట్విస్ట్ తీసుకొస్తుంది ఇలా ఫ్యూడ్లో అని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ షాకింగ్ ట్విస్ట్ ఏందో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? అండ్ నాకు ఆ ట్విస్ట్ పైన ఏమైనా రూమర్స్ వస్తాయని షేర్ చేస్తాను. బట్ ఒక షాకింగ్ మాత్రం ఉందంట. సెత్ రాలిన్స్ అయితే అటాక్ చేసినారా, అండ్ దీనిపైన అయితే మన పాల్ హెమన్ రోమన్ రైన్స్ మాత్రం సైడ్ కూర్చారు. అంటే ఆల్రెడీ పాల్ హెమన్ సైడ్ నుంచి ఒక ట్వీట్ వచ్చేసి మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. పాల్ హెమన్ ఒక ట్వీట్ చేసినారనమాట సెత్ రాలిన్స్ పైన. సో కంపల్సరీ ఉంది. అండ్ మనం కొంచెం వెయిట్ చేస్తే ఇంకా మనకి చాలా మజా వస్తుంది అనమాట. అండ్ నిన్ననే రాయల్ రమ్మన్ జరిగింది కదా, సో రేపు రా జరుగుతుంది. అండ్ ఆ రా జరిగినప్పుడు మనకి ఇంకేమైనా క్లారిటీ ఏమైనా వస్తుందా చూడాలి. అండ్ ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఇలా ఫీడ్ పైన నేను మీ అందరితో షేర్ చేస్తుంటాను. కానీ బాస్ ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్, ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. ఎందుకంటే ద రాక్ పేరు పైన మా నెట్ఫ్లిక్స్ బిగ్గెస్ట్ స్కామ్ చేసింది అనమాట. అండ్ అది ఏందంటే చూడండి, నేను మీ అందరికీ రాయల్ రంబుల్ కంటే ముందు ఒక వీడియోలో ఏమని చెప్పినాను, మా నెట్ఫ్లిక్స్ అంటే ఒక వీడియో షేర్ చేసింది, ఒక ట్రైలర్ రాయల్ రంబుల్ పైన. అండ్ థర్డ్ కౌంట్లో రియా రిప్లీ వస్తుంది, సెకండ్ కౌంట్లో జాన్సన్ వస్తుంది, అండ్ ఫస్ట్ కౌంట్లో అంటే ఫస్ట్ నెంబర్ వచ్చినప్పుడు అక్కడ ద రాక్ ఫోటో కనిపించింది. అంటే ఓపెన్గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసినారు, ఎక్కడో డబ్ల్యూడబ్ల్యూ ఇండైరెక్ట్లీ అడ్వర్టైజ్ చేసింది ద రాక్కి, బట్ ద రాక్ రాలేదు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ పిచ్చి పనులు చేయకపోతేనే మంచిగా ఉంటాయి అంటే ఇదంతా స్కామ్ అని చెప్తున్నారు అనమాట. ద రాక్ పైన చాలా పెద్ద స్కామ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ, అండ్ స్పెషల్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేసినారనమాట. సో ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఇప్పుడు ఫ్యాన్స్ అడుగుతున్న ఒక మెయిన్ క్వశ్చన్ ఏందో తెలుసా, ఒకవేళ మీరు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మీకు బుక్ చేసే లేకపోతే ద రాక్ ఇట్లా వచ్చి 1, 2, 3 అసలు ఎందుకు కౌంట్ చేసిండు, అసలు ఎందుకు ఇదంతా మాకు చూపించినారు. ద రాక్ వచ్చి 1, 2, 3 కౌంట్ చేసి ఇప్పుడు ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగకపోవడం ఇది ఎక్కడి నుంచి ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అండ్ ద రాక్ లాస్ట్ ఇయర్ ఏమన్నారు, నేను వచ్చినప్పుడు కొడి రోడ్స్ నీ జోలికి వస్తా అని చెప్పింది. సో ఆ మాట సంగతి ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ద రాక్ ఏమన్నారు ఎన్ఎస్టీలో, మీరు నోరు మూసి రాక్ తీసుకెళ్తున్న రైడ్కి ఎంజాయ్ చేయండి అని 20 అడుగులు ముంగడు ఉంటుంది ఆ రాక్ అని చెప్పినారు. ఆ 20 అడుగులు ఏమో కానీ మాకు ఒక్క అడుగు కనిపిస్తుంది అనమాట, ఇంకేం క్లారిటీ వస్తలేదు. సో ఇప్పుడు దానిపైన ఏమైనా క్లారిటీ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఇంకా కొన్ని రూమర్స్ కోసం ఇంకా కొన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రెజెంట్ కోసం ఏమేమి రూమర్స్ వస్తున్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేసాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.